క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలెస్సీలకు రాసిన పత్రిక 3:16. వాక్యం నిన్ను రక్షిస్తుంది, నిన్ను కాపాడుతుంది. వాక్యం నీకు వెలిగిస్తుంది. వాక్యము నీకు జీవమిస్తుంది. పంచభూతములు లయమగును కానీ వాక్యము నిత్యము నిల్చును. వాక్యమనగా ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడెండెను. ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, మొదటివాడు కడపటివాడు, సజీవుడైన నిత్యుడగు తండ్రి ఆయనే. వాక్యము వినుట వలన విశ్వాసం వస్తుంది. ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, ఆత్మీయ జీవమును దయచేయుచున్నది. వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని నీలో నింపుకో, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తును నీ హృదయంలో భద్రపరచుకో. వాక్యమును ధ్యానించు, దేవుని మహిమపరచు. దేవుడు నీకు జయమిచ్చును. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.